ఫ్యామిలీ డీటెయిల్స్ ని ప్రూవ్ చేయడానికి ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి లాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో ఎవరెవరు మెంబర్స్ అని, వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే అని గవర్నమెంట్ రికార్డ్స్ లో అఫీషియల్ గా చూపించే ఒక కంప్లీట్ ఫ్యామిలీ రికార్డ్ మన దగ్గర ఉందా? ప్రస్తుతం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి. కానీ ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ని ఒక కామన్ స్టేట్ వైడ్ అఫీషియల్ ఫ్యామిలీ డేటాబేస్ లాగా మెయింటైన్ చేసే సిస్టమ్ ఇప్పటి వరకు లేదు. ఈ గ్యాప్ ని తగ్గించడానికి తెలంగాణ గవర్నమెంట్ ఫ్యామిలీ రిజిస్టర్ అనే సిస్టమ్ ని తీసుకొస్తుంది. మరి ఈ ఫ్యామిలీ రిజిస్టర్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొస్తున్నారు, రేషన్ కార్డు ఉన్నప్పుడు మళ్ళీ ఈ కార్డ్ ఎందుకు అవసరం, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ వల్ల ప్రజలకు ఏంటి యూజ్, ఇది లీగల్ హైర్ సర్టిఫికేటా లేదా ప్రాపర్టీ రైట్స్ కి సంబంధం ఉందా, ఇలాంటి డౌట్స్ ని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బోసోల డైలీ తెలుగు ఛానల్. నేను జయశ్రీ. ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఫ్యామిలీ రిజిస్టర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ రిజిస్టర్ అనేది ఒక గవర్నమెంట్ స్కీమ్ కాదు, ఇది డబ్బు ఇచ్చే పథకం కూడా కాదు, అలాగే ఇది కొత్త రేషన్ కార్డ్ కూడా కాదు. ఇది ఒక అఫీషియల్ డిజిటల్ ఫ్యామిలీ డేటాబేస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ ఎవరు, ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎవరు, వాళ్ళ మధ్య సంబంధం ఏంటి, వారి బేసిక్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ని అఫీషియల్ రికార్డ్స్ లో సిస్టమేటిక్ గా మెయింటైన్ చేయడానికి ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మన దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కదా, అందులో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మరి ఫ్యామిలీ రిజిస్టర్ ఎందుకు అని. దానికి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం గవర్నమెంట్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం సివిల్ సప్లైయర్స్ డిపార్ట్మెంట్ దగ్గర రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ఆధార్ ద్వారా ఇండివిజువల్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఉంటాయి, వేరే డిపార్ట్మెంట్స్ దగ్గర వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఒక కామన్ ఫ్యామిలీ డేటాబేస్ లాగా మెయింటైన్ చేయడం వల్ల గవర్నమెంట్ సర్వీసెస్ లో వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ రిలేటెడ్ సర్వీసెస్ లో బెనిఫిషరీస్ డీటెయిల్స్ వెరిఫై చేయడానికి అఫీషియల్ ఫ్యామిలీ రికార్డ్స్ ఉండడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఫ్యామిలీ రిజిస్టర్ సిస్టమ్ ని తీసుకొస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ని డిజిటల్ ఫార్మాట్ లో మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ముఖ్యంగా ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేటా అని. కానీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వేరు, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ వేరు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనే డీటెయిల్స్ ని అఫీషియల్ గా చూపించే రికార్డ్ మాత్రమే. ఇది ప్రాపర్టీ ఓనర్షిప్ ని డిసైడ్ చేయదు, ఎవరికి ఆస్తి మీద హక్కు ఉంది అని ఫైనల్ గా ప్రూవ్ చేయదు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన చట్టపరమైన వారసులు ఎవరో గుర్తించడానికి యూజ్ అయ్యే డాక్యుమెంట్. కాబట్టి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, ఇన్హెరిటెన్స్ లేదా లీగల్ మ్యాటర్స్ లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కి రీప్లేస్మెంట్ గా కన్సిడర్ చేయరు. మరి ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ని గవర్నమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తుంది? అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్ చేయడానికి రేషన్ కార్డ్ డేటాని బేస్ గా తీసుకుంటున్నారు. అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ డేటాబేస్ ని ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీ రిజిస్టర్ మరియు రేషన్ కార్డ్ రెండు ఒకటే కావు. రేషన్ కార్డ్ మెయిన్ పర్పస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ బెనిఫిట్స్ పొందడం. ఫ్యామిలీ రిజిస్టర్ మెయిన్ పర్పస్ ఫ్యామిలీ డీటెయిల్స్ ని అఫీషియల్ గా మెయింటైన్ చేయడం. రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ గా తీసుకొని ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్ చేస్తారు. కానీ రెండు డాక్యుమెంట్స్ పర్పస్ వేరు. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ లో ప్రతి ఫ్యామిలీని ఐడెంటిఫై చేయడానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. గవర్నమెంట్ రికార్డ్స్ లో ఫ్యామిలీ డీటెయిల్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ నెంబర్ యూజ్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని డిజిటల్ ఫార్మాట్ లో స్టోర్ చేసి అవసరమైనప్పుడు అఫీషియల్ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ రూపంలో అందించడానికి ఈ సిస్టమ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని. ఫ్యామిలీ రిజిస్టర్ మెయింటెనెన్స్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రికార్డ్స్ ని బేస్ గా తీసుకొని ఫ్యామిలీ డీటెయిల్స్ ని అఫీషియల్ డేటాబేస్ లో మెయింటైన్ చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ని వెరిఫై చేసి
రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా ఒక ఫ్యామిలీ రికార్డ్ లాగా మెయింటైన్ చేయడం ఈ సిస్టమ్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎలా పొందాలో ప్రాసెస్ చూద్దాం. గవర్నమెంట్ అఫీషియల్ ప్రాసెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సిటిజన్ తమ ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం మీ సేవ సెంటర్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్లో రిక్వైర్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఆఫీసర్స్ అవైలబుల్ గవర్నమెంట్ రికార్డ్స్ని వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్లో ఫ్యామిలీ డీటెయిల్స్, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మరియు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సంబంధిత అథారిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. అంటే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అఫీషియల్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అవైలబుల్ గవర్నమెంట్ రికార్డ్స్ని వెరిఫై చేసిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సర్టిఫికేట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యామిలీ రిజిస్టర్ లో డీటెయిల్స్ తప్పుగా ఉంటే ఏం చేయాలి అని. ఫ్యామిలీ రిజిస్టర్ డీటెయిల్స్ కి బేస్ గా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ యూస్ చేస్తారు. కాబట్టి ప్రతి ఫ్యామిలీ తమ రేషన్ కార్డ్ మరియు సంబంధిత రికార్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ మెంబర్ పేరు మిస్ అవ్వడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం, ఫ్యామిలీ డీటెయిల్స్లో చేంజెస్ రావడం, ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ రూల్స్ మరియు అఫీషియల్ ప్రొసీజర్ ప్రకారం కరెక్షన్ ఆర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక ఫ్యామిలీలో చేంజెస్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ని రికార్డ్స్లో అప్డేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ కరెక్షన్ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రొసీజర్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అఫీషియల్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫ్యామిలీ రిజిస్టర్ వల్ల ప్రజలకు ఏం యూజ్ ఉంటుంది అనే విషయం చూద్దాం. ముందుగా ఒక ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం అఫీషియల్ రికార్డ్ అవైలబుల్ గా ఉంటుంది. గవర్నమెంట్ సర్వీసెస్ లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ వెరిఫై చేయాల్సిన సిచ్యువేషన్ లో ఈ రికార్డ్ ఉపయోగపడవచ్చు. అలాగే గవర్నమెంట్ కి అక్యురేట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ ప్లానింగ్, బెనిఫిషియరీ వెరిఫికేషన్ మరియు సర్వీస్ డెలివరీ ప్రాసెస్ బెటర్ గా మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డిజిటల్ ఫ్యామిలీ డేటాబేస్ వల్ల రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ రిజిస్టర్ లో మీ పేరు ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిట్స్ వస్తాయని కాదు. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కి సెపరేట్ ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఇన్కమ్ లిమిట్, ఏజ్ లిమిట్, రెసిడెన్స్ కండిషన్స్, కేటగిరీ రిక్వైర్మెంట్స్ ఇలాంటి రూల్స్ స్కీమ్స్ బట్టి ఉంటాయి. ఫ్యామిలీ రిజిస్టర్ అనేది కేవలం ఫ్యామిలీ డీటెయిల్స్ ని వెరిఫై చేయడానికి సపోర్టింగ్ అఫీషియల్ రికార్డ్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అడిగే కామన్ డౌట్స్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటే ప్రాపర్టీ మా పేరు మీదకి వస్తుందా అనేది. ఆన్సర్ ఏంటి అంటే లేదు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ డీటెయిల్స్ ని చూపించే రికార్డ్ మాత్రమే. ఇది ప్రాపర్టీ ఓనర్షిప్ ని డిసైడ్ చేయదు. ప్రాపర్టీ రైట్స్, ఇన్హెరిటెన్స్ మ్యాటర్స్ కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ సపరేట్ గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యామిలీ రిజిస్టర్ వచ్చాక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవసరం ఉండదా అని. దీనికి ఆన్సర్ ఏంటి అంటే అవసరం ఉండొచ్చు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ మరియు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ రెండు డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ అవుతాయి. ఫ్యామిలీ రిజిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ని చూపిస్తుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఒక వ్యక్తి మరణించిన తర్వాత చట్టపరమైన వారసులు ఎవరో ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్యామిలీ రిజిస్టర్ ఫ్యామిలీ డీటెయిల్స్ డేటాబేస్ కోసం యూజ్ అవుతుంది. కాబట్టి రెండు డాక్యుమెంట్స్ కి సపరేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ లో చేంజెస్ వచ్చిన ప్రతిసారి అఫీషియల్ రికార్డ్స్ ని అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ సర్వీసెస్ వెరిఫికేషన్ ప్రాసెసెస్ లో ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ గా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ రేషన్ కార్డ్ లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, ఆధార్ సంబంధిత డీటెయిల్స్, అడ్రస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సిస్టమేటిక్ గా అఫీషియల్ డిజిటల్ ఫార్మాట్ లో మెయింటైన్ చేయడానికి తీసుకొస్తున్న ఒక సిస్టమ్. ఇది గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్ కాదు. ఇది ప్రాపర్టీ డాక్యుమెంట్ కూడా కాదు. ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కి రీప్లేస్మెంట్ అస్సలు కాదు. కానీ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఫ్యామిలీ డీటెయిల్స్ వెరిఫికేషన్ ని ఈజీ చేయడానికి, అక్యురేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఈ సిస్టమ్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ గా మారవచ్చు. ఫ్యామిలీ రిజిస్టర్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు అఫీషియల్ గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్, స్కీమ్స్ మరియు ప్రజలకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.